వినాయక చవితి పూజ భారత న్యాయ వ్యవస్థలో ఒక కల్లోలాన్ని సృష్టించింది, లేదు అన్నట్లయితే ఒక సంచలనాన్ని సృష్టించింది, కాదు అన్నట్లయితే ప్రకంపనలు సృష్టించింది అని చెప్పని చెప్పుకునేటువంటి పూజ. అది ఏమిటి వినాయక చవితి పూజ? ఏమిటి న్యాయ వ్యవస్థలో ఒక చర్చలకు దారి తీయడం ఏంటి, అసలు ఏమిటి దీని వ్యవహారం అని చెప్పని ఒకసారి పరిశీలించినట్లయితే, భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీజీ, వీళ్ళిద్దరూ కూడా ఒక వినాయక చతుర్థి నాడు వినాయక చవితి పూజకి హాజరయ్యారు. ఈ పూజ ఎక్కడ జరిగింది? సాక్షాత్తు సిజేఐ ఇంటిలోనే. ఆయన మోదీజీని స్వయంగా ఈ పూజకి ఆహ్వానించారు. ఈ ఫోటోలు, వీడియోలు ఒక్కసారిగా బయట వైరల్ అయ్యాయి. యావత్తు భారతదేశంలో ప్రముఖ మీడియాలన్నీ కూడా అత్యంత ప్రముఖంగా ప్రచురించాయి. అంతే జరిగింది, ఇంకేముంది. ఇక దీని మీద మొత్తం అటు నేషనల్ మీడియా, అనేక ప్రాంతాల్లో స్థానిక మీడియాలు, తర్వాత సీనియర్ న్యాయవాదులు, వీళ్ళందరూ కూడా భారీ స్థాయిలో ఒక చర్చలకు దారితీస్తున్నారు. ఏమిటిది, ఎలా, అసలు ఇదేమిటి? భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ కూడా, న్యాయ వ్యవస్థ చరిత్రలో మునుపెన్నడూ జరిగినటువంటి సంఘటన ఇది. ఎలా సంభవం? అది దట్టు జస్టిస్ చంద్రచూడ్ వంటి వారు ఈ పని చేయడం ఏంటి అని చెప్పన్నారు. ఏమిటి అసలు దీని పూర్వాపరాలకు కనుక వెళ్ళినట్లయితే, దీని మీద ప్రధానంగా చాలామంది సీనియర్ న్యాయవాదులు, అంటే గౌరవ జస్టిస్ చంద్రచూడ్ గారిని అభిమానించేటువంటి వారు సైతం కూడా అది ఒక ప్రైవేటు కార్యక్రమంగా ఉంచాల్సిందే తప్ప, దాన్ని ప్రముఖంగా ఫోటోగ్రాఫర్స్ని అలో చేయటం, ఆ ఫోటోలన్నీ కూడా పబ్లిక్లోకి రావటం, ఇది న్యాయ వ్యవస్థ యొక్క గౌరవ ప్రతిష్టలకే భంగకరం అని కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది. ఏ విధంగా ఇది గౌరవ ప్రతిష్టలకు భంగకరం అనే దాంట్లో మళ్ళీ ఒక భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏమిటంటే, సరే, ఈ పౌరులు ఎవరైనా సరే వాళ్ళు విశ్వసించినటువంటి దీన్ని ఈ లౌకిక రాజ్యంలో వాళ్ళు పూజలకు హాజరు కావచ్చు, పూజించుకోవచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు. కానీ ఒక అత్యున్నత హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు వారు కొంత ఆ డెకరం అనేటువంటి దాన్ని కూడా, ఆ సీటుకి సంబంధించినటువంటి గౌరవాన్ని మెయింటైన్ చేయాలి. చేయనట్లయితే ఇది ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పనేటువంటిది వీళ్ళ అభిప్రాయం. ముఖ్యంగా దీని మీద ప్రధానంగా జస్టిస్ చంద్రచూడ్ వంటి ఒక ఉన్నత వ్యక్తిత్వం, ఆయన కేవలం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాత్రమే కాదు, ఒక ఉన్నత విలువలు, ఉన్నత వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆయన. అటువంటి వారు రాజకీయ ప్రముఖులతో, దట్టు ప్రధానితో కలిసి వెళ్ళడం, దాన్నేమో ఒక పబ్లిక్లోకి రావడం, అంటే ఇది మెసేజ్ ఏ విధంగా వెళుతుంది పబ్లిక్కి, సామాన్య ప్రజలకి ఏ మెసేజ్ వెళుతుందంటే, ఇది సీనియర్ న్యాయమూర్తుల కొంతమంది వివిధ డిబేట్స్లో వాదించినటువంటి వాదన ఎలా ఉందంటే, ఈ మెసేజ్ని బట్టి ఓహో, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ నరేంద్ర మోదీజీ వీళ్ళిద్దరూ కూడా చాలా సన్నిహితులు కాబట్టి ఏదైనా ఒక ఇష్యూస్ కనుక ఉన్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ మీద కానీ, కాదన్నట్లయితే బీజేపీ మీద కానీ, అది కాదన్నట్లయితే నరేంద్ర మోదీజీ మీద కానీ, ఒక కన్స్ట్రక్టివ్గా ఉండేటువంటి ఇష్యూస్ ఏదన్నా ఉన్నా కూడా అవి కనుక వేసినట్లయితే సుప్రీంకోర్టులో ఉండవు, వీగిపోతాయి అనేటువంటి ఒక అపోహ, ఒక అనుమానాలకి ఈ కార్యక్రమం తెరతీస్తుంది అనేటువంటిది కొంతమంది సీనియర్ న్యాయవాదుల యొక్క వాదన. ఈ క్రమంలో సీనియర్ న్యాయవాది అయినటువంటి మహేష్ జత్మలాని, ఆయన వాదన మరొక రకంగా ఉంది. ఆయన వాదన కొంత ఈ కార్యక్రమాన్ని కొంత సమర్థించేట్టుగా ఉంది. దీన్ని ఎందుకు రంధ్రాన్వేషణ చేస్తున్నారు, ఎందుకు దీన్ని ఇంత పెద్దగా హడావుడి చేస్తున్నారు, ఇందులో తప్పే ఉంది. గతంలో కూడా మన్మోహన్ సింగ్ గారు ఇఫ్తార్ బిందు కార్యక్రమానికి ఆయన హాజరు కాలేదా, అప్పుడు కూడా చీఫ్ జస్టిస్ ఆయన కూడా వెళ్ళారు కదా అని చెప్పని, ఇలా కొన్ని ఇష్యూస్ని తీసుకొస్తున్నారు. అయితే దానికి దీనికి సంబంధం లేదు అనేటువంటిది ఒక వాదన కూడా వీళ్ళు చేస్తున్నారు. అయితే ఓవరాల్గా పరిశీలించినప్పుడు ఏంటంటే, జస్టిస్ చంద్రచూడ్ భారత సర్వోన్నత న్యాయమూర్తి ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వంతో ఈ భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థకి ఆయన గతంలో ఆయన తండ్రి గారిలాగే ఆ సమున్నత వారసత్వాన్ని అందిపుచ్చుకొని దాన్ని మరింత ఇనుమడింపజేస్తున్నటువంటి న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్ని చెప్పుకో. ఆయన నిర్మోహమాటంగా ఆయన ఇచ్చినటువంటి కొన్ని సంచలనాత్మకమైనటువంటి తీర్పులను కూడా ఇక్కడ వీళ్ళు ఉటంకిస్తున్నారు. నరేంద్ర మోదీజీతో కలిసి వెళ్ళడం, ఆ ఫోటోల్ని బహిర్గతపరచడం, దీనివల్ల ఏమవుతుందంటే
మొత్తం అసలు టోటల్ న్యాయ వ్యవస్థ మీదే ఒక అనుమానాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దట్టు ఆధార్ ప్రాజెక్టుకి సంబంధించి కానీ, భీమా కోరేగాం కానీ, ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి కానీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కి సంబంధించిన విశేష అధికారాల మీద అక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి ఉభయలకి మధ్య ఒక సంఘర్షణ జరిగినప్పుడు దానికి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్కి సంబంధించినటువంటి విశేష అధికారాలు ఏమిటనేటువంటి కేసు మీద కానీ, అదేవిధంగా శబరిమలకి సంబంధించినటువంటి ఆ ఇష్యూలో కానీ, మహిళల ప్రవేశం వగేరా ఇలాంటి వాటన్నిటికి సంబంధించి, అదేవిధంగా గోప్యత హక్కుకి సంబంధించి కానీ, ఇలాంటివన్నీ కూడా ఆయన కొన్ని సంచలనాత్మకమైనటువంటి తీర్పులు చెప్పి తనదైనటువంటి ముద్ర వేసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి తీర్పులుగా చెప్పాలి. అటువంటి ఒక న్యాయమూర్తి ఉన్నటువంటి ఒక్కసారిగా ప్రధానితో కలిసి ఉన్నటువంటి ఈ పూజలో పాల్గొనటం, ఆ ఫోటోలు పబ్లిక్లుగా రావటం అనేటువంటిది ఇది ఎంతవరకు కూడా సమంజసనీయం కాదు అని చెప్పని చెప్తున్నారు. అదేవిధంగా సరే మహేష్ జత్మలాని ఇలాంటి వాళ్ళు మాట్లాడచ్చు. అదేవిధంగా సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే కానీ, మరింత సీనియర్ న్యాయవాది అయినటువంటి కపిల్ సిబాల్ గారు మాట్లాడుతూ, నాకు 50 సంవత్సరాల అనుభవం ఉంది న్యాయ వ్యవస్థలో, నాకు ఉన్నటువంటి అనుభవం 50 సంవత్సరాలు, ఇది నా ప్యాషన్, ఇది అటువంటి దీంట్లో ఎంతోమంది న్యాయమూర్తుల దగ్గర నేను కేసులు వాదించాను. అలాంటిది ఈ రోజున ఇది జరగటం అనేటువంటిది ఒక దురదృష్టంగానే నేను భావిస్తున్నాను. ఇదైతే సమంజసం కాదు, కరెక్ట్ కాదని చెప్పని కపిల్ సిబాల్ లాంటి వారు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే యథావత చూసినట్లయితే ఇది కాకతాళీయంగా జరిగినటువంటి, అంటే ఆ ఫోటో బయట ప్రపంచానికి వెళ్ళడం అనేటువంటిది కాకతాళీయంగా జరిగిందే తప్ప ఉద్దేశపూర్వకంగా జరిగిందని మనం అనుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా జరిగినప్పటికీ కూడా ఆ ఉద్దేశాలని జస్టిస్ చంద్రచూడ్ గారికి ఆపాదించడం కరెక్ట్ కాదు. అయితే మొత్తంగా న్యాయవాదులందరూ చెప్పేది ఏంటంటే, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు, రాష్ట్రపతి కావచ్చు, ప్రధాని కావచ్చు, లేదు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఎటువంటి వారు కొన్ని కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు, కొన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకునేటప్పుడు కొంత ఆచితూచి వ్యవహరించడం అనేటువంటిది చాలా అవసరం. కాదన్నట్లయితే ఇటువంటి రాంగ్ మెసేజెస్ వెళతాయి అనేటువంటి దాని మీద వాళ్ళ యొక్క అభిప్రాయాలను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆ రోజు నుంచి ఈ ఇష్యూ మీద జాతీయ మీడియాలో హాట్ డిస్కషన్స్ వస్తున్నాయి. కానీ ఒకటి ఇవి ఎన్ని చర్చలు ఇవన్నీ కూడా వచ్చినప్పటికీ కూడా జస్టిస్ చంద్రచూడ్ యొక్క వ్యవహార శైలి కానీ, ఆయన వ్యక్తిత్వాన్ని కానీ ఇవేమి భంగం కలిగిస్తాయనేటువంటిది మాత్రం మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ఏంటంటే ఒక చర్చకి, ఒక సంచలన వార్తకి, ఒక తాత్కాలికమైనటువంటి వ్యవహారంగానే, సంఘటనగానే దీన్ని మనం చూడాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.